నమస్కారం చివరియా గారు. నమస్తే సిరి గారు. చాలా వరకు మనము ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళకి అనేక రకాల టాలెంట్స్ ఉన్నా కూడా ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అంటే నాకేది బాగా సూట్ అవుతుంది, నేను ఇది చేయగలనా అన్న మైండ్ సెట్ తోటి ఉంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళు కూడా ఒక కొత్తగా ఇంట్లో ఉండే వాటితోటే ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అంటే అది కూడా ఎక్కువగా కష్టం లేకుండా తక్కువ టైంలో లాభాలు ఎక్కువగా వచ్చేలాగా ఏమైనా ఉందా అండి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. డెఫినెట్‌లీ సిరి గారు. ఉన్నాయి. చాలా అయితే చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రాధాన్యత, డిమాండ్ ఎలా ఉంది మార్కెట్‌లో? మనము ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతామా? ఇవన్నీ ఒక్కసారి పరిశోధన చేసుకుంటే అంటే నాకున్న ఇంట్రెస్ట్ అంటే నాకున్న స్కిల్, నాకున్న ఇంట్రెస్ట్ తర్వాతకు జనాలకి నేను ఏదైతే పని చేస్తానో అది నచ్చాలి. ఆ ప్రోడక్ట్ బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అని చెప్తే ఇంకా అక్కడ మీరు సక్సెస్ అయినట్టే అనమాట. అది ఎప్పుడు కుదురుతుంది? ఎవరిదైనా ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్ ఇస్తున్నారు అంటే అదే బిజినెస్. తరచుగా చెప్పుకుంటాం కదా! సో, ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ ఒక మానవ జన్మలో చూసుకుంటే అంటే గృహాలు కట్టినప్పుడు రాయితో కట్టేవాళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అది డిజాల్వ్ అయ్యి ఇటుకలు ఇప్పుడు మొత్తం బ్రిక్స్. సో, అలా ఎలా మన జీవన శైలి మనము సరిదిద్దుకొని సాఫ్ట్‌గా వస్తున్నామో, అలాంటివే మన బిజినెసెస్ కూడా రకరకాలుగా ఇంకా అలా చానా అంటే ఎక్కువ మోతాదులో మనం కష్టపడకుండా, తక్కువలోనే మంచిగా డబ్బులు చెయ్యాలి. ఆ తర్వాత కన్వీనియంట్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి అనే ధోరణి మనుషులకి ఎక్కువవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి ముందు కాలంలో చూసుకుంటే అంతా చక్కీ అంటారు కదా! రోకలి అండ్ తర్వాత గుండ్లు వాటితో సరిపెట్టేవాళ్ళు. అంత అవును. మిక్సింగ్. ఇప్పుడు మిక్సర్, గ్రైండర్ ఇవన్నీ వచ్చాయి. ఇది అందరికీ కామన్ థింగ్. అందరికీ తెలిసింది. సో, అలా మనం కూడా డిఫరెంట్ వేస్‌లో ఆలోచించాలి. అప్పుడు మనకే స్వయంగా ఒక బిజినెస్ ఐడియా అనేది వస్తుంది. కానీ అది చేయలేకపోతారు. అప్పుడు ట్రైనర్స్ హెల్ప్ అనేది తీసుకోవాలి. నేను ట్రైనర్ కాబట్టి నాదే తీసుకోమనట్లేదు. మీకు నచ్చిన ట్రైనర్ గైడెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సిరి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగారు. ఆనియన్స్ ప్రతి మహిళ కూడా ఆనియన్ లేని కిచెన్ అయితే ఉండదు. చూడదు. ఏ డైలీ మనము వాడకం అయితే చూస్తాం. కానీ ఒక్కొక్కసారి ప్రైజెస్ వెరీ హైక్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి చూసుకుంటే చాలా తక్కువ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ప్రిజర్వేటివ్స్ అది చాలా వరకు మనము ప్రిజర్వ్ చేసుకోలేకపోతున్నాము. స్టోర్ చేసుకోలేకపోతున్నాము. సో, వీటికి ఏం చెయ్యాలి? ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందా? యెస్. దట్ ఈస్ ఆనియన్ పేస్ట్ బిజినెస్. అలా ఒక్కొక్క ఐడియా ఎప్పుడైతే తెచ్చుకుంటామో, ఇది బిజినెస్ అంటే రాకెట్ సైన్స్ కాదండి. సో, ఒక ప్రాబ్లమ్‌కి మీకు సొల్యూషన్ వచ్చిందంటే అక్కడే మీరు టక్కని స్టార్ట్ చేసేయొచ్చు. అంత ఈజీ. కాకపోతే యెస్, మీకు ప్రాఫిట్ కావచ్చు, తర్వాత చేసే విధానం కష్టంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక్కసారి నేర్చుకున్నారంటే ఇంకప్పుడు అది ఈజీగా మనం ఆ పనిని మలుచుకోవచ్చనమాట. సో, ఈ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చూస్తున్నాం. అలా సెపరేట్ ఆనియన్ పేస్ట్, గార్లిక్ పేస్ట్, జింజర్ పేస్ట్ కూడా వస్తున్నాయి. సో, ఇలా మనము ఒక ఆనియన్ పేస్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే సిరి గారు చాలా మంచి ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. అండ్ ఇది ఏదో అంటే మనము ఇండియాకి సంబంధించినదేనా అంటే కాదండి. ఆనియన్ అనేది వరల్డ్ వైడ్‌గా చాలా వాడకం ఎక్కువ. మీరు ఎక్స్‌పోర్ట్ కూడా అదర్ కంట్రీస్‌కి చెయ్యొచ్చు. ఇందులో కొంచెం టెక్నిక్ ఉంటుంది. అది అప్లై చేశారంటే ఇంకా మీ బిజినెస్ అనేది చాలా మంచిగా మంచి ప్రాఫిట్స్ చూడొచ్చు మీరు. దీనికి సిరి గారు కోపెక్స్ ఒక 5,00,000 పెట్టాలి. మిషనరీ ఉంటుందనమాట. అది బిల్డింగ్ షీట్ కావచ్చు, ఫ్రై పాన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఆటోక్లేవ్ స్టీమ్ అని ఉంటుంది. తర్వాత యుటెన్సిల్స్ వీటన్నిటికీ అంటే టూల్స్ ఈ బిజినెస్‌కి కావాల్సిన మనకు మషినరీ ఎక్విప్‌మెంట్‌కి మనం ఎక్కువ పెడుతున్నాము. ఆ తర్వాత ఇంకా రా మెటీరియల్ మనకు తెలిసిందే. రైతుల నుంచి మనం కొంటున్నాము అంటే మనకు తక్కువ ధరకే వస్తుంది కాబట్టి మన బిజినెస్ ఈజీ అవుతుంది. ఇంకా ప్రిజర్వేటివ్స్ మనం చూసుకోవాలి. సో, అకార్డింగ్ టు అవర్ లైసెన్సెస్ వి కెన్ డూ దిస్ బిజినెస్ ఈజీలీ ఫ్రమ్ హోమ్. చిన్న వాటితో మీరు స్టార్ట్ చేశారంటే ఒక చిన్న వాటి అంటున్నానంటే ఇది కొంచెం లక్షల్లోనే ఉంటుంది సిరి గారు. ఎవరైతే ఒక 10,00,000 నేను పెట్టగలను అనే స్తోమత నాకుంది.
ఓకే ఐ విల్ డూ, కొంచెం బేసిక్ అవగాహన ఉంది అంటే వీళ్ళందరూ చెయ్యొచ్చు అనమాట. దీనికి కోపెక్స్ 5 lakhs అవుతుంది. 3 lakhs అనేది ఓపెక్స్, అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్. మీకు లేబర్ ఛార్జెస్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇంకా ఎలక్ట్రిక్ బిల్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజింగ్, ఇవన్నీ చూసుకుంటే కూడా మీరు మంత్లీ అంటే ఓపెక్స్ మీరు చేస్తే మీరు చాలా చాలా మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. ఇది 2 lakhs వరకు కూడా మనము ఒక 7 lakhs వ్యాపారం చేసామంటే అందులో 2 lakhs వరకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. అంత మంచి బిజినెస్. ఎందుకంటే మ్యాక్సిమం చెయ్యట్లేదంటే అవగాహన లేదు. తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశాక కన్సిస్టెన్సీ తెలీదు నాకు, ఓకే తెలుసుకోవాలి, ఇంకా ఇంకా ట్రైనింగ్స్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎక్కడ లైసెన్స్ పరంగా ఆగుతుందా మీ బిజినెస్, ప్రోడక్ట్ పరంగా మీకు అర్థం అవ్వట్లేదా, ఎక్కడ స్టక్ అవుతున్నారు, అసలు అంటే చెయ్యాలని లేదా, అవన్నీ తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకే ఎక్కడ సొల్యూషన్ అనేది మనమే కనుక్కోగలము. లేదంటే ఎక్స్పర్ట్స్ సలహా తీసుకొని ఆ బిజినెస్ అనేది మంచిగా నడిపిస్తూ మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. సో ఇంటి వద్దే ఉండి ఇలాంటి బిజినెసెస్ బోల్డ్ అని చేయొచ్చు సిరి గారు. ఆనియన్ పేస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక రకంగా చూసుకుంటే కూడా మీరు ఇప్పుడు ఆనియన్ ఇప్పుడు చూస్తే అందరూ అంటే బోత్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరూ జాబ్ చేస్తారు కాబట్టి ఆనియన్ కటింగ్కే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ చేస్తే సిరి గారు, మీరు చేశారు, మీరు ఎప్పుడన్నా? చేశానండి. బిర్యానీ చేస్తే ఆనియన్ కటింగ్, ఆనియన్ ఫ్రై చేసేకే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంటే ఈజీ అనమాట. సో ఆనియన్ కట్ చేసేకే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వీళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్, ఈజీ టు మేక్. ఇప్పుడంతా రెడీమిక్స్ ఫుడ్ కదా, అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా మీరు ఇప్పుడు గార్లిక్ జింజర్ పేస్ట్ ఇన్స్టెంట్గా వాడుతున్నారు కాబట్టి మీ ప్రోడక్ట్ కూడా చాలా మంచిగా వెళ్తుంది మార్కెట్లో. ఒక మంచి ప్రాఫిట్ రేట్స్ అనేది చూడొచ్చు. ఇంటి వద్దే ఉండి కూడా మీరు మంచిగా హాయిగా రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. గ్రేట్ అండి. అండ్ చిన్న చిన్నవే కానీ వీటిల్లో మనకి లాభాలు ఎక్కువగా చూసుకునే అవకాశం, దాంతోపాటు కంటిన్యూస్గా మనకి దీని అవసరం ఉంటుంది కాబట్టి వ్యాపారం మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా. అబ్సల్యూట్లీ. సో ఇలా ఎవరైనా కూడా వ్యాపారం పరంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో గ్రో అవ్వడానికి మార్కెటింగ్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. వాళ్ళు బిజినెస్ మీట్ కావాలా వాళ్ళకు, లేకపోతే 1-to-1 సెషన్ కావాలా, లేకపోతే నా పర్సనల్ జర్నీ అంటే నేను జర్నీ చేస్తూ ఉంటాను అనమాట. అప్ టు 3 months 6 months వరకు కూడా ఒక బిజినెస్ ఫ్రేమ్ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి ఇంకా మిగతా డీటెయిల్స్ మొత్తం చూసుకుంటూ ఉంటాను. సో అలాంటిది కావాలా, ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.